పలసకు చెందిన మీసాల సురేష్ అనే వ్యక్తి పలస రైల్వే స్టేషన్లో గల రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్తో పాటు 2-వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ను పొంది ఉన్నాడు. అయితే 2025 డిసెంబర్లో జరిగిన టెండర్లో ఈసారి ఒడిశా రాష్ట్రం కుర్దాకు చెందిన కనితి జనార్దన్ అనే కొత్త వ్యక్తికి కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు. అయితే ఈ నెల 10వ తేదీ నాడు రాత్రి 12 గంటలకు కొత్త కాంట్రాక్టర్ 2-వీలర్ పార్కింగ్ను స్వాధీనపరుచుకునే నేపథ్యంలో పార్కింగ్ స్థలాన్ని శుభ్రపరుస్తుండగా పాత కాంట్రాక్టర్ అయిన మీసాల సురేష్ అనే వ్యక్తి తన 3 అనుచరులతో చేరుకుని నాటు తుపాకీతో పాటు కత్తులు, కర్రలతో హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెబుతున్నారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్యాయత్నానికి పాల్పడిన A1 మీసాల సురేష్తో పాటు ఆయనకు సహకరించిన A2, A3లను అరెస్ట్ చేయగా A4గా ఉన్న మరో ముద్దాయి కోసం గాలిస్తున్నామని, గతంలో కూడా వీరిపై పలు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ తెలిపారు. హత్యాయత్నానికి ఉపయోగించిన ఒక నాటు తుపాకీతో పాటు కత్తులు, కర్రలు స్వాధీనపరుచుకుని ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ షేక్ షహాబాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 7/26. ఇందులో అటెంప్ట్ టు మర్డర్, ఎక్స్టార్షన్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇల్లీగల్ పొసెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో మొత్తం 4 ముద్దాయిలండి. A1 మీసాల సురేష్, A2 మీసాల చిన్నారావు, A3 మీసాల మోహన్ రావు, A4 మున్నా, ఈయన అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో వివరాల్లోకి వెళ్తే గత నెల 22న రైల్వే స్టేషన్లో ఈ బైక్ పార్కింగ్ తాలూకా ఆక్షన్ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్లో దాదాపు 55 లక్షలకి పాడుకొని ఆ 2-వీలర్ బైక్ పార్కింగ్ ఆక్షన్లో ఈయన తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ సురేష్ ఎవరైతే ఉన్నారో ఇది యాక్చువల్గా 2012 నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది. 2-వీలర్ బైక్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా 2012 నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఆక్షన్లో భాగంగా వీళ్ళు 10th అంటే 9th midnight 12 o'clockకి, 10th ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం, మధు ఈ ఇద్దరు కూడా 9th రాత్రి 9 గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఉన్న స్టేషన్ మాస్టర్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ విధంగా ఆక్షన్లో దీన్ని దక్కించుకోవడం జరిగింది కాబట్టి మేము నైట్ 12 తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పేసి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫార్మ్ చేయడం. సబ్సిక్వెంట్గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల సురేష్ వాళ్ళకు కాల్ చేయడం, వీళ్ళ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళందరూ కలిసి 10 గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి అక్కడున్న ఈ మీసాల సురేష్ తాలూకా వర్కర్స్కి చెప్పడం. అంటే ఈ విధంగా 12 తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి 12 తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దీని తర్వాత జగన్నాథం, మధు అటు నుంచి వెళ్ళిపోవడం, కరెక్ట్గా 12 గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం. వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు. వచ్చి అక్కడున్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్, చిన్నారావు, మోహన్ రావు, మున్నా ఈ 4 కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం, వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్, మున్నా ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం, మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు, మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణాయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు CCTV కెమెరాకు దొరికింది. తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర 3 కత్తులు, 2 కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు. సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంట్రీమెంట్ వెపన్ని బయటికి తీశాడో నేను భయపడి పారిపోతుండగా మోహన్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మధు అతని పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం, అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి యాక్టివిటీస్లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసులో ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ మీసాల సురేష్ మీద ఒక 4 కేసెస్ ఉన్నాయి. మీసాల చిన్నారావు మీద 8 కేసులు, మీసాల మోహన్ రావు మీద 8 కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబరీ, అటెంప్ట్ మర్డర్, ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. కాబట్టి ఇవాళ
వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే అబ్స్కాండింగ్ లో ఉన్నారో ఇతన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది.